చిల్డ్రన్, ఇప్పుడు న్యూ ఏపీ 8th హిందీ టెక్స్ట్ బుక్ మనం సెకండ్ లెసన్ చెప్పుకోవడం జరిగింది కదమ్మా. దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ గ్రామర్ పార్ట్ మీకు పార్ట్ 2లో చెప్తాను కదా. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ టెక్స్ట్ బుక్లో మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, వ్యాకరణం ఉన్నాయో, వాటి అన్నిటికీ ఆన్సర్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందమ్మా. చూడండి, సెకండ్ లెసన్ తెనాలి రామ్కి చతురాయి. సో మనం ఆల్రెడీ ఈ లెసన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం కదమ్మా. అక్కడ ఇచ్చే క్వశ్చన్కి ఆన్సర్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్, అధ్యాపకం ने श्याम पट पर क्या कींचा. సో ఇక్కడ టీచరు అదేంటంటే చాక్ పీస్ ఉంటుంది కదమ్మా, ఆ చాక్ పీస్తో బోర్డు మీద ఏం రాశారు. అధ్యాపక్ నే శ్యామ్ పట్ పర్ ఏక్ రేఖ ఖీంచా హై. సో బోర్డు మీద టీచర్ ఏం రాశారట, ఒక గీత గీసేయట. సెకండ్ చూడమ్మా, అధ్యాపక్ నే ఛాత్ర సే క్యా కహా. సో టీచరు స్టూడెంట్తో ఏమన్నారు, అధ్యాపక్ నే ఛాత్ర సే కహా. సో టీచరు స్టూడెంట్తో ఇలా అన్నట్ట, క్యా కోయి ఇస్ రేఖా కో మిటాయే బినా చోటీ కర్ సక్తా హై. దీన్ని చెరపకుండా చిన్నది చేయగలవా అని అడిగారట. థర్డ్ క్వశ్చన్, బాలక్నే క్యా కియా. అప్పుడు స్టూడెంట్ ఏం చేశాడు, బాలక్నే ఉసే రేఖ సే లంబీ రేఖ ఉస్కే బగల్ మే ఖీంచ్ ది और वहाँ రేఖ చోటీ హో గయి. సో అప్పుడు ఏం చేశాడంటే వెంటనే దాన్ని చెరపలేదు, ఏమీ చేయలేదు, దాని పక్కన పెద్ద గీత గీసాట. ఆ గీత గీయగానే సో దాని ముందు రేఖ ఏమవుతుంది, ఆటోమేటిక్గా చిన్నదైపోతుంది. సో చూసారు కదమ్మా. ఇప్పుడు దానికి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. శ్రీకృష్ణదేవరాయనే కిసి రాజ్యకే రాస్తే. శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజ్యానికి రాజు, శ్రీకృష్ణదేవరాయనే విజయనగర్కే రాజ్యకే రాస్తే. ఆయన విజయనగరానికి రాజు. అతిథి కా మన్ క్యూ లల్చాయా. సో ఎందుకు చలించింది, ఎందుకు ఎవరు అతిథుల యొక్క మనసు ఎందుకు చలించింది. సోనేకే బర్తనం కో దేకర్ అతిథి కా మన్ లల్చాయా. సో బంగారంతో ఉన్న పాత్రలన్నీ చూసేప్పటికీ అక్కడ ఉన్న అతిథి యొక్క గెస్ట్ యొక్క మనసు చలించింది. తెనాలి రామ్నే జాదు క్యూ కర్నా చాహా. సో తెనాలి రాముడు ఎందుకు మ్యాజిక్ చేయాలి అనుకున్నాడు. సోనేకి చమ్మచ్ అతిథి కా అపమాన్కి బినా నికల్నే కే లియే తెనాలి రామ్నే జాదూ కర్నా చాహా. సో అతన్ని అంటే వచ్చిన గెస్ట్ని అవమానించకుండా తన దగ్గర ఉన్న చెంచా తీసేసుకోవాలి కదా, అందుకోసమని ఆయన సో మ్యాజిక్ చేయడం అనేది జరిగింది. తెనాలి రామకృష్ణ గారు మ్యాజిక్ చేయడం అనేది జరిగింది. అమ్మ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేవే. సో ఒక్కసారి చూసుకోండి అమ్మ, ఎక్సెస్ కూడా మీకు ఇస్తున్నాను. మీనింగ్స్ చూడండి, ఆల్రెడీ ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న మీనింగ్సే. సో మీకు లెసన్ ఎక్స్ప్లెయినింగ్లోనే ఈ మొత్తం మీనింగ్స్ చెప్పడం జరిగిందమ్మా. దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తున్నాను చూడండి. తెనాలి రామ్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై. సో తెనాలి రాముడి గురించి మీకు ఏం తెలుసు. తెనాలి రామ్ శ్రీకృష్ణదేవరాయ కే దర్బార్ మే అష్టదిగ్గజో మే ఏక్ థే. సో తెనాలి రాముడు శ్రీకృష్ణదేవరాయల యొక్క దర్బార్లో అష్టదిగ్గజాల్లో ఒకరు. వే అత్యంత జ్ఞాని ఎవరు, చతుర్థే చాలా తెలివైనవాడు, ఇంకా వికట కవి లాంటివాడు. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయన తెనాలి రామ్కో ఇషారా క్యూ కియా హోగా. సో ఎందుకు ఆయనకి సైగ చేశారు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామ్కి, క్యూంకి తెనాలి బహుత్ హోషియార్ ఔర్ చతుర్థే. ఎందుకంటే తెనాలి చాలా తెలివైనవాడు. సో ఆన్ ది స్పాట్లో ఆలోచించి ఆ సమస్యకి పరిష్కారం చెప్పగలే జ్ఞానం ఉన్నవాడు అని. శ్రీకృష్ణదేవరాయనే తెనాలి రామ్కో ఇనాం క్యూ దియా. సో అసలు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామ్కి గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడు. తెనాలి రామ్నే అపని హోషియార్ సే అతిథి కే జేబ్ మే చమ్మచ్ జాదూ కే బహానే నికలాయా. సో వాళ్ళకు వచ్చిన గెస్ట్ చెంచా తీసుకుంటే దాన్ని ఆ గెస్ట్ని అవమానించకుండా జాగ్రత్తగా తీసి మళ్ళీ వాళ్ళ వస్తువులు తీసి ఇచ్చినందుకు గాను తెనాలి రాముని శ్రీకృష్ణదేవరాయలు వారు సత్కరించారు అన్నమాట. గిఫ్ట్లు అవి ఇచ్చి సత్కరించారు. చూడండి మళ్ళీ చెప్తున్నా. తెనాలి రామునే అపనే హోషియార్సే. తెనాలి రాముడి యొక్క చాతుర్యానికి, సో సమయస్ఫూర్తికి, అతిథికే జేబ్ మే. సో గెస్ట్ జేబులో ఉన్న చెంచా జాదూకే బహనే నికలాయా. జాదు మ్యాజిక్ చేసి బయటకు తీసి ఇచ్చినందుకు గాను అతనికి గిఫ్ట్ అది ఇవ్వడం తెనాలి రామ్కి జరిగింది. చూడమ్మా, హా నహి. సో మనము టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ తీసుకున్నాం కదా, ఇక్కడ చెప్పిన అవునా కాదా రాయాలట. శ్రీకృష్ణదేవరాయ విజయనగర్ రాజ్యకే రాస్తే. అవును. శ్రీకృష్ణదేవరాయకి అష్టదిగ్గజ్ మే బీర్బల్ ఏక్ థే. సో శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాల్లో బీర్బల్ ఒకట. నహి.
अतिथियों के सोने के बर्तनों में भोजन परोसा गया। हाँ, తెనాలిరామ్ ने शतरंज के खेल का आयोजन किया। సో అక్కడ మనకి చెస్ ఆడలేదు కదా, మ్యాజిక్ చేశారు. సో నహి, తెనాలిరామ్ ने चम्मच अपने थैली में रखा. సో జేబులో వేసుకోవాలి కదమ్మా, థైలి అంటే సంచిలో వేసుకోవాలి కదమ్మా. సో అక్కడ కూడా నహి అని పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి బ్లాంక్స్. తెనాలిరామ్ కో డాష్ బి కహతే హే, వికట కవి. తెనాలిరామ్ని వికట కవి అంటారు. రాజ్ శ్రీకృష్ణదేవరాయ ने తెనాలిరామ్ కో డాష్ కియా, इशारा किया. तेनालीराम ने मन ही मन डैश पढ़ना का बहाना किया. मंत्र. नेक्स्ट चूँगे 4th वन. तेनालीराम अंत में डैश के पास जाकर खड़े हुआ, अतिथि के पास. 5th वन. राजा ने तेनालीराम की डैश की ప్రశంసా की. ఇవి బ్లాంక్స్ అమ్మ. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, టెక్స్ట్ బుక్లో లెసన్కి ఒక పార్ట్ ఇచ్చి మిగతాది మనం రాయమంటారని చూడండి ఇక్కడ ఇచ్చారు. राज्य श्री कृष्णदेवराय राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. सेकंड पॉइंट. सोने के बर्तन को देखकर एक अतिथि का मन ललचाया. थर्ड पॉइंट. उनकी सभा में अष्टदिग्गज नामक 8 कवि रहते थे. फोर्थ पॉइंट. तेनालीराम तुरंत समझ गए कि अतिथि का अपमान किए बिना ही चम्मच निकलवाना है. फिफ्थ पॉइंट. अतिथि के पास बचने के कोई उपाय नहीं था. సో ఆ బ్లాంక్స్ అన్నీ రెడ్ కలర్లో ఫిల్ చేస్తాం కదమ్మా, జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రాజు और రవి దోనో మిత్రతే. రాజు రవి ఇద్దరు ఫ్రెండ్స్ అట. దోనో రాస్తే మే జా రహే थे. ఇద్దరు దారి మార్గంలో వెళ్తున్నారు. రాస్తే మే రాజుకే సోనేకే సిక్కోంకే లాల్ తైలి మిలి. సో డబ్బులు బంగారం ఉన్న ఒక రెడ్ కలర్ బ్యాగ్ దొరికిందట. ఉస్నే కహా ముజే ధన్ కి తైలి మిలి. నాకు డబ్బులు ఉన్న బ్యాగ్ దొరికింది. तब रवि ने कहा कि हम दोनों मिलकर सफ़र कर रहे हैं, इसलिए यह हमारी थैली है. మనకు దొరికింది కాబట్టి ఇది మందే. तब राजू ने कहा यह मेरी थैली है. కాదు కాదు, ఇది నా బ్యాగ్. मुझे मिली है, నాకు దొరికింది. कुछ देर के बाद रास्ते में एक राजा की సేన आई. కొంచెం టైం అయినప్పటికీ రాజుగారి యొక్క సైన్యం వచ్చింది అక్కడికి. రాజుకే హాత్ మే లాల్ తైలి దేక్కర్ ఏక్ సైనిక్ నే కహా. సో రాజు చేతిలో రెడ్ కలర్ యొక్క బ్యాగ్ చూసి ఒక సోల్జర్ అన్నట, యహీ వహ చోర్ హే, ఈ అబ్బాయే దొంగతనం చేసినవాడు. ఇసే పకడ్లో, ఇతన్ని పట్టుకోండి. తబు రాజునే కహా. అప్పుడు రాజు చెప్తున్నట్ట, హమ్ ముసీబత్ మే ఫస్ గయే. తబ్ రవినే కహా హమ్ నహీ తుమ్ ముసీబత్ మే ఫస్ హో. నేను జైల్లో వేయడానికి ఒప్పుకోను, ఎందుకంటే నేను కాదు దొంగనని చెప్పి అతను చెప్పాట. దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. దో మిత్ర కహా జా రహా హై. సో ఎక్కడికి వెళ్తున్నారట? రాస్తే మే, దారి మార్గంలో వెళ్తున్నారు. రాస్తే మే రాజుకో క్యా మిలి. సో దారిలో రాజుకి ఏం దొరికింది? లాల్ థైలి మిలి. కిస్కి సేన ఆయి. రాజుకి సేన ఆయి, రాజుగారి యొక్క సైన్యం వచ్చింది. కౌన్ ముసీబత్ మే ఫస్ గయి. రాజు और రవి ముసీబత్ మే फंस गई. रवि ने क्या कहा? रवि ने कहा कि हम नहीं तुम मुसीबत में फंस हो. సో క్వశ్చన్ ఆన్సర్స్ జాగ్రత్తగా రాసుకోండి అమ్మ నోట్స్, మీకు ఎందుకంటే FA1కి ఇవన్నీ ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూడండి అసలైన క్వశ్చన్ ఆన్సర్స్. వికట కవి కిన్హే కహతే హై और क्यों. వికట కవి అని ఎవరిని అంటారు, ఎందుకు? తెనాలిరామ్ కో వికట కవి కహతే హై. తెనాలిరాముని వికట కవి అంటారు. క్యోంకి వే బహుత్ జ్ఞాని ఔర్ చతుర్థే. అతను చాలా తెలివైనవాడు, జ్ఞానం ఉన్నవాడు, సమయస్ఫూర్తి గలవాడు. అప్నీ హోషియార్ సే హర్ సమస్య కా హల్ నికల్ లేతే హే. తన సమయస్ఫూర్తితో ఎంతటి సమస్యనైనా సరే దానికి సొల్యూషన్ వెతకగల తెలివితేటలు ఉన్నవాడు అనమాట. నెక్స్ట్ భోజన్ కే బాద్ తెనాలిరామ్ నే అతిథియోं से क्या कहा. సో భోజనం అయిపోయిన తర్వాత గెస్టులతో తెనాలిరాముడు ఏమన్నాడు? భోజన్ కే బాద్ తెనాలిరామ్ నే అతిథియోं से कहा कि సజ్జనం. సో భోజనం అయిపోగానే తెనాలిరాముడు గెస్టులతో చెప్తున్నట్ట, అబ్ ఆప్కో సబ్కే మనోరంజన్ కే లియే మే ఏక్ జాదూ కా ఖేల్ దిఖాऊंगा. మీ అందరి సంతోషం కోసం నేను ఒక మ్యాజిక్ చేస్తాను. దేఖియే, చూడండి. మే యహ్ సోనే కా चम्मच अपनी जेब में रखूँगा. ये चमचा నేను జేబులో వేసుకుంటా. और आप लोगों में से किसी एक आदमी की जेब में निकलूँगी. ఇది నా జేబులో వేసుకున్నాను కదా, మీలో ఒకరి జేబులోంచి చెంచాని నేను తీస్తాను, ఆ మ్యాజిక్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ చూడమ్మా.
तेनालीराम ने अतिथि को दिखाते हुए चम्मच अपने जेब में रखा. సో అందరూ చూస్తుండగా తెనాలిరాముడు ఆ చెంచాని తన జేబులో వేసుకున్నాడు. फिर कहा कि मैं एक जादू से यह चम्मच आप किसी की जेब में निकलूंगी. నేను ఒకప్పుడు మంత్రం వేసి మీలో ఒకరి జేబులోంచి ఈ చెంచాను తీస్తాను. उन्होंने मंत्र पढ़ने का नाटक किया. ఒక మంత్రం చదువుతున్నట్టు నటించాట. जिस अतिथि ने चम्मच चोरी की थी उससे बोला कि चम्मच आपकी जेब में पहुंच चुका. సో వెంటనే అందులో ఒకడు అన్నట్ట, మీరు మ్యాజిక్ చేశారు కదా, ఇది నా జేబులోకి వచ్చింది అన్నట్ట. అతిథినే చెమ్మచ్ దే దియా. వెంటనే గెస్ట్ ఆ చెంచాని ఇచ్చేశాడు. తెనాలిరామ్కి చతురాయిక సారాంశ్. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ లెసన్లో దీని సారాంశ్ పాయింట్ వేసి చెప్పానమ్మా, అది రాసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడమ్మా, పర్యాయవాచి శబ్ద్. చతుర్, ప్రవీణ్, కుశల్. तुरंत, जल्दी, झटपट. जादू, चमत्कार, इंद्रजाल. इनाम, पुरस्कार, उपहार. इशारा, संकेत, निर्देश. नेक्स्ट विलोम शब्द చూడమ్మా. सम्मान, अपमान, कठिन, आसान, समस्या, समाधान. विश्वास, अविश्वास, प्रसन्न, अप्रसन्न. ఏమా నెక్స్ట్ చూద్దాం. సో బాక్సులు ఇచ్చారమ్మా, ఆ బాక్సులకు సంబంధించి ఇక్కడ రాయడం జరిగింది చూడండి. సో ఇక్కడ మనకు క్లూస్ ఇస్తారన్నమాట. రాజాకా పాలన్ యహ కర్తా హై. ఎవరు చేస్తారు మనకి ఇక్కడ ఫస్ట్ ఉంది రాజా. నెక్స్ట్ ఇన్హేనే వికట కవి కహతే హై. తెనాలిరామ్ ने. इंद्रजाल शब्द का अर्थ क्या है? जादू. संकेत शब्द का अर्थ क्या है? इशारा. राजा यह रहता है. సో రాజుగారు ఎక్కడ నివసిస్తారు? మహల్. సో దానికి సంబంధించి ఇక్కడ చూడండి రౌండప్లు చేస్తున్నాయి, అలా రౌండప్లు చేసుకుంటే సరిపోతుందమ్మా. సృజనాత్మకత చూద్దాం. చిత్ర దేకర్ 5 వాక్యాలకి. ఈ చిత్రాన్ని చూసి మనకి 5 పాయింట్స్ రాయమంటున్నారు. ఫస్ట్ పాయింట్, బచ్చా చిత్రమే రంగ్ భర్ రహా హై. సో ఫస్ట్ పిల్లవాడు ఏం చేస్తున్నట్ట, సో పిక్చర్ డ్రా చేస్తున్నాడు, కలర్స్ వేస్తున్నట్ట. చిత్ర సుందర్ హే. ఆ పిక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిత్రమే పేడ్ హే. సో ఆ పిక్చర్లో ఒక చెట్టు ఉంది. పేడ్ కే పాస్ ఘర్ హే. ఆ చెట్టు దగ్గర ఒక ఇల్లు ఉంది. చిత్రకార్ హస్ రహా హై. పెయింట్ వేసేవాడు ఏం చేస్తున్నట్ట, నవ్వుతూ ఉన్నాడు. ఈ 5 పాయింట్స్ మీరు రాసేస్తే సరిపోతుందమ్మా. నెక్స్ట్ చూద్దాం గ్రామర్ పార్ట్. ఇప్పుడు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో మనం సంజయ్ చెప్పుకున్నాం. ఇప్పుడు సర్వనామ్. సర్వనామం అంటే పేరుకు బదులుగా పలికేది. మనం పలుకుతాం, వస్తే ఇలా రావే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, పేరు పెట్టకుండా పిలుస్తాం కదా, దాన్నే మనం సర్వనామము అంటాము. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. మే ఏక్ జాదూ खेल दिखाऊंगा. आप अपनी जेब में देखिए. बचने का कोई उपाय ना था. आज कौन आ रहे हैं? वे चम्मच ढूंढने चाहते हैं. ऊपर दिए गए वाक्यों में मैं, आप, वे, कोई और कौन जैसे शब्द संज्ञ कहते हैं. నేను ఇప్పుడు చెప్పాను కదా, మమ్మే, ఆప్, నేను, మీరు, కోయి, ఎవరు, కౌన్, ఎవరైనా, కౌన్, ఎవరు, ఇలాంటి శబ్దాలన్నింటినీ మనం सर्वनामము అంటాము. इस प्रकार संज्ञ के स्थान पर आने वाले शब्द को सर्वनाम कहते हैं. ఏదైతే సంజ్ఞ ప్లేస్లో అంటే పేరు ప్లేస్ బదులుగా పలుకుతామో దాన్ని సర్వనామము అంటాము. సర్వనామ్ 6 భేద్ హై. ఈ సర్వనామాలు 6 రకాలుగా ఉన్నాయట. చూడండి, పురుషవాచక్ సర్వనామ్. बोलने पुरुषवाचक सर्वनाम लो मल्ली 3 टाइम. बोलने वाले, सुनने वाला, ये अन्य वस्तुओं को व्यक्तियों के लिए प्रयोग किए जाने वाले सर्वनाम है. इसने 3 उपभेद है. बोलने वाले మాట్లాడేవాళ్ళు, వినేవాళ్ళు, మళ్ళీ మూడో వ్యక్తులు, వీళ్ళందరూ కలిపి ఇందులో ఉంటారట. అందులో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఉత్తమ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్. దట్ మీన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఏమా బోల్నే వాళ్ళే, మాట్లాడే వాళ్ళని మనం ఫస్ట్ పర్సన్ అంటాం. మే, హమ్, ఆది, నేను, మేము. మధ్యం పురుష్, సెకండ్ పర్సన్. సో సున్నే వాళ్ళ, వినేవాళ్ళు. తూ, తుమ్, ఆప్, మీరు, నువ్వు అంటాం కదా, వాళ్ళు. అన్య పురుష్, మూడో వ్యక్తి, ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. अन्य वस्तु या వ్యక్తిयों के लिए प्रयोग किया जाने वाला यह, ये, वह, वे, వీటన్నిటిని మనం అన్య పురుష్ అంటాం. నిశ్చయవాచక సర్వనామం, ఒక పని నిశ్చయంగా జరుగుతుంది అని చెప్పేదాన్ని నిశ్చయవాచక సర్వనామం అని అంటాం. చూడండి, కిసి నిశ్చయ వస్తువు का व्यक्ति के लिए प्रयोग किया जाने वाले सर्वनाम शब्द है. ఏదైనా ఒక పని నిశ్చయంగా జరుగుతుంది, నిశ్చయంగా చేస్తాము అనుకున్న దాంట్లో మనము ఈ సర్వనామాన్ని ఉపయోగిస్తాం. సో ఇప్పుడు అనిశ్చయవాచక సర్వనామం చూడండి. అనిశ్చయము అంటే కన్ఫామ్గా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, కిసి
निश्चित वस्तु या व्यक्ति के लिए प्रयोग किए जाने वाले सर्वनाम శబ్ద హే కోయి కుచ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం తీసుకోండి, ఇంత అని చెప్పం, కొంచెం తీసుకోండి, కొన్ని తాగండి, కొన్ని ఇవ్వండి, ఇలా చెప్తూ ఉంటాం కదా. వీటన్నిటిని అనిశ్చయవాచక సర్వనామాలు అంటాం. సంబంధవాచక సర్వనామం సో రిలేషన్ చెప్పేది అనమాట. ఏక బాత్గా శబ్ద దూసరే బాత్గా కర్నే వాలే సర్వనామ్ కహతే హే. ఒక పదం ఇంకో పదం యొక్క అర్థాన్ని చెప్పడాన్ని మనం సంబంధవాచక సర్వనామం అంటాం. జో కరే సేవతో మేవా ఉంటుంది చూడండి, జో, సో, జిస్కే, ఉస్కి. సో ఇలాగ రెండు పదాల మధ్య కలపడానికి వచ్చే ఏదైతే హెల్పింగ్ ఉంటుందో దాన్ని మనం సంబంధవాచక సర్వనామని అంటాం. ప్రశ్నావాచక సర్వనామం క్వశ్చనింగ్ చేయడం. కౌన్ తుమ్, కహా ఆతి, కబ్ ఆతి, कैसा करती, ఇలా क्वेश्चंस. प्रश्न करने वाले को प्रयोग किया जाने वाले शब्द को सर्वनाम शब्द है. सो प्रश्न करने के लिए प्रयोग किए जाने वाला सर्वनाम शब्द है. कौन, क्या, कब, कहाँ आदि. సో ప్రశ్నవాచక ఈజీ అనమాట. కౌన్ కర్తే ఎవరు చేస్తారు, కబ్ కర్తే ఎప్పుడు చేస్తారు, కైసా కర్తే ఎలా చేస్తారు. సో పేరుకు బదులుగా పెడతారు, ఎవరెవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారని వీటన్నిటిని ప్రశ్నవాచక సర్వనామం అని అంటాం. నిజవాచక సర్వనామం నిజంగా జరిగేవి. చూడండి, స్వయంగా మనం చేసేవి. నిజత్వకో బతానే వాళ్ళ సర్వనామ శబ్దం. నిజంగా మనం చేసి మనంతటి మనం చేసి అది కన్ఫామ్ నిజత్వాన్ని తెలిపే దాన్ని మనం నిజవాచక సర్వనామం అని అంటాం. అపన స్వయం, ఈ పని నేనే స్వయంగా చేశాను, నేనే స్వయంగా వెళ్ళి మాట్లాడతాను, ఇలా ఉంటాయి కదా నాన్న. వీటన్నిటిని మనం నిజవాచక సర్వనామం అంటారు. చూడండి, దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇచ్చారు. హమ్ ఘర్ జాతే హై, నేను ఇంటికి వెళ్తా. మే ఖుద్ హీ గయా థా, మే ఖుద్ హీ గయా థా. వహ్ క్యా కర్ రహా హై, జో పढ़ेंगे వహ ఉత్తీర్ణ హోగా. చూడండి, సంబంధవాచకులకు వస్తున్నాయి. కోయి యహ ఆయేగా. సో ఇవన్నీ మనకి సర్వనామంలోకి వస్తాయి. కాకపోతే ఎలాగ ఏమిటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. నెక్స్ట్, క్యా ఆప్ జాన్తే హై. సో మీకు తెలుసా ఇదేమిటి, ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు కదా, అదేమిటి అన్నది. మనకు నార్మల్లీ టెక్స్ట్ బుక్లో ఈ పిక్చర్ ఇచ్చి వదిలేస్తాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. నేను చూడండి, జిస్ ప్రకారం श्री कृष्ण देवराय के दरबार में अष्टदिग्गज कवि रहते हैं, उसी प्रकार अकबर के दरबार में नवरत्न कवि रहते हैं. సో చూసారు కదా, ఈ 2 పాయింట్సే. సో దీంతో నాకు తెలిసి మీ సెకండ్ లెసన్ నోట్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. మళ్ళీ మనం థర్డ్ లెసన్లో కలుద్దాం.